జనసేన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గెలిచినప్పుడు ఆయన దగ్గర కారు కూడా లేదు. ఏడాది కాకముందే 5 కోట్ల విలువ చేసే ఇల్లు కట్టేస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఏలూరు జిల్లా పోలవరం నుంచి చిర్రి బాలరాజు విజయం సాధించాడు. గిరిజన నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేకు ఫస్ట్లో అయితే ఆయన దగ్గర కారు కూడా లేదు. కారు కూడా లేకపోవడంతోనే సొంత పార్టీ అభిమానులే ఆయనకు డౌన్ పేమెంట్ కట్టి కారు కొడిచినట్టు ఆనాడు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. మనందరం కూడా చూసాం. అది అప్పటి కాలం. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయినట్లు ఆయన నియోజకవర్గంలోని ప్రజలు చెప్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన సమయంలో సొంత కారు కూడా లేని ఆయన ఇప్పుడు తన నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలం బర్రెంకల్పాడు గ్రామంలో ఏకంగా దగ్గర 5 నుంచి 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లు కడుతున్నాడు. ఈ 5-6 కోట్లు విలువ చేసే ఇల్లుని ఎలా కడుతున్నాడు? 5 కోట్ల డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి ఆయనకి. ఆయన శాలరీ కూడా మీరు సేవ్ చేసుకుంటే కూడా ఈ 10 నెలల కాలంలో 5 కోట్లు కూడా కాదే. అది కూడా ఇప్పుడు తుది దశకు కూడా చేరిపోయిందంట ఇల్లు కన్స్ట్రక్షన్. మీరు ఆ ఫొటోస్ కూడా చూడవచ్చు. అవే ఆ కనిపించే ఫోటోలే ఆయన ఇల్లు. కేవలం 10 నెలల కాలంలోనే సొంత ఇల్లుతో పాటు ఏకంగా క్యాంప్ ఆఫీస్ కూడా నిర్మించి అందులో విఐపీల రూమ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడంట. వచ్చే ఎన్నికల్లో ఎలాగో తనకు సీటు రాదు, వచ్చినా గెలిచే ఛాన్స్ ఉండదు అన్న చందంగా ఈ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడంట. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంగా వ్యవహరిస్తున్నాడు ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎమ్మెల్యేల మీద ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ అధినాయకత్వం ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఎమ్మెల్యేలు కూడా ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అని చెప్పేసి రీసెంట్గానే ఒక కూటమి మంత్రి కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఒకసారి ఆయన ఇల్లు చూడండి, ఆ బాత్రూమ్ టబ్ చూడండి, ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పేసి రిషికొండ ఆఫీసులని ఏ విధంగా మాట్లాడారు, మరి దీన్ని ఏమంటారు ఒకసారి చూడండి అమ్మా, బాగా చూడండి. అదిగో అదే ఆ టబ్, ఆ బాత్రూంలో మన జనసేన పార్టీ ఎమ్మెల్యే కట్టినటువంటి టబ్ ఎన్ని కోట్లు ఉందో, ఎన్ని లక్షలు పెట్టాడో. ఇల్లు చూడండి, నా సామర్యంగా అట్లే నా ఇరగ తీసేశాడు, మామూలు కూడా కాదు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యే ఈ వ్యవహారం ఇలానే నడుస్తుంది. దోచుకుంటున్నారు, గట్టిగా పనిచేసుకుంటున్నారు, జోబులు నింపేసుకుంటున్నారు. ఒక జనసేన అనేసి కాదండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బీభత్సంగా సంపాదించుకుంటున్నారు. జనసేన వాళ్ళు 5-6 కోట్లే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం 50-60 కోట్లు సంపాదిస్తున్నారు. నెల కనీసం అనే కానీ వాళ్ళకి కోట్లలో డబ్బులు సంపాదించేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు మాత్రం బీభత్సంగా సంపాదించేస్తారు. వెనక వేసేస్తారు బాగా, వాళ్ళ బినామీల తరపునో లేకపోతే ఏదో విధంగా గట్టిగా వేసేస్తారు. లేకపోతే ఏంటండి, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు ఈ ఎమ్మెల్యే దగ్గర చిల్లికి అవ్వలేదు, కారు కూడా లేదు. జనసేన పార్టీ సైనికులు వాళ్ళంతా కూడా డౌన్ పేమెంట్ కట్టి కారు కొనిచ్చారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు 10 నెలలు కూడా పూర్తి కాకముందే 5-6 కోట్లు విలువ చేసే ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తున్నాడే. ఆ ఇమేజెస్ చూడండి, ఆశ్చర్యపడిపోయినా నేనే. వామ్మో ఈయనే ఇలా ఉంటే ఇంకా పెద్ద తలకాయలు రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేస్తున్నారబ్బా. మట్టి, ఇసుక, మద్యం ఎక్కడ దొరికితే అక్కడ ఏది పడితే అది అవసరం. అసలు ఇంకా లెక్క పక్క లేవు, ఇంకా నింపేసుకోవడమే. అధినాయకత్వం మేము ఎవరు కూడా పట్టించుకోవడంలే. పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లే, నారా లోకేష్ నాయుడు గారు పట్టించుకోవట్లే. దోచుకోండి అమ్మా, దోచుకోండి అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్స్ చేశారు. దోచుకోండి, అందరు కూడా పంచండి, కొంచెం మీరే పూర్తిగా తినద్దండి, అందరు కొంచెం పంచండి అని చెప్పేసి గాలి వదిలేశారు అందరినీ. పడి అట్లే మట్టి, గ్రావెల్స్ ఏం వదలట్లే.